అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నేను మీ డాక్టర్ అనంత్ కుమార్, ఎండి పంచగవ్య, హరి ఓం పంచగవ్య చికిత్సాలయం నుండి, కొత్తపేట్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సమస్య ఏంటిది అనేసి అంటే పిసిఓడి. అయితే ఈ సమస్యలో మనం చూసుకుంటున్నాం ఎక్కడ అనేసి అంటే ఈరోజు వయస్సుతో నిమిత్తం లేకుండా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ చాలా మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతుంది అని మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే చిన్నపిల్లల్లో ఈ యొక్క హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు బాడీలో జరిగే మార్పులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి మనకు ఇక్కడ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఏ ఏజ్లో పీరియడ్స్ స్టార్ట్ అయిపోతే ఆరోగ్యకరంగా అనేసి అనుకుంటాం మనం ఇక్కడ. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేసి అంటే ఈరోజు కల్తీ ఉంది ఇక్కడ మొత్తం తినే ఆహార పదార్థాల లోపల. అయితే పాలల లోపల విపరీతమైన కల్తీ, అంటే పాలల్లో విపరీతమైన కల్తీ ఎలా జరుగుతుంది అనేసి అంటే ఇప్పుడు గేదెలు ఉన్నాయి, గేదెలకు పాలు తక్కువ వస్తున్నాయి అనేసి ఇంజక్షన్లు ఇవ్వడము, ఇలాంటి కెమికల్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి అంటే ఆ కెమికల్స్ ఈ పాలు కలిసినవి మనకు ప్యాకెట్ రూపంలో వస్తున్నాయి. ఈ ప్యాకెట్ రూపంలో వచ్చిన పాలను చిన్నపిల్లలకు మనం పట్టిస్తూ ఉన్నాము. దానివల్ల ఏమవుతుంది, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలైనా సరే వాళ్ళు పుష్పవతులుగా మారిపోతూ ఉన్నారు. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి పాల నుంచి మీరు దూరంగా ఉండండి. అయితే ప్రాకృతిక సిద్ధంగా మీకు దొరుకుతున్న ఏవైతే దేశవాళీ ఆవు పాలు ఉన్నాయో వాటిని మీరు సేవనం చేయండి, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మళ్ళీ కెమికల్ ఫుడ్ ఏదైతే ఉన్నదో ఆ ఫుడ్ని టోటల్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ అసలు శరీరం అనేది ఆడపిల్లల లోపల విపరీతంగా నాజుగ్గా ఉంటారు వీరు. ఎందుకంటే ఎటువంటి చిన్న కెమికల్ వచ్చినా కానీ బాడీలో విపరీతమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు రావడం వల్లనే ఇక్కడ మనము ఈ అన్ని సమస్యలు మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. మరి ఈ ఈ భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం ఏంటిదంటే అమ్మాయికి తల్లి అవ్వడం. ఈ వరం మీరు చూసుకుంటా ఉంటే ఈ భూప్రపంచం లోపల ఈ తల్లికి తప్పించి ఇంకెవరికి లేదు. తల్లిని ఏమనేసి పిలుస్తాం మనం ఇక్కడ, ద్విహృదయని అనేసి అంటాము, అంటే 2 గుండెలు ఉన్నది అని అర్థం. మరి 2 గుండెలు ఉన్నదని అర్థం ఏంటిది అనేసి అంటే కడుపులో పాప వచ్చినప్పుడు ఆ గుండె ఈ గుండె కాబట్టి ద్విహృదయని అనేసి అంటున్నాం మనం ఇక్కడ. ఇక వచ్చేసి మనము ఈ పిసిఓడి పిసిఓఎస్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకుందాం. చాలా మటుకు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు సమయానికి పీరియడ్స్ కావు. అయితే అది ఎలా అంటే శరీరం లోపల శరీరము సరిగా ఎదగకపోవడము, రక్తం సరిగా లేకపోవడము, సమయానికి తిండి తినకపోవడము, ఇలా పిల్లలు చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల లోపల ఒక ఏజ్ వచ్చేదాకా కొంచెము మార్పులు అటు ఇటుగానే ఉంటాయి. కొందరి లోపల 20 రోజులకు, కొందరి లోపల నెల, కొందరి లోపల 2 నెలలు అలా ఉన్నా కానీ ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనేసి అంటే పీరియడ్స్ సక్రమంగా ఆఫ్టర్ 16, 17, 18 తర్వాత వస్తూ ఉంటాయి అన్నట్టు. దానికి ముందు అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే పిల్లలకు సరైనటువంటి పోషణ, మానసిక ప్రశాంతత కరెక్ట్ ఉంచడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ మనము పీరియడ్స్లో ప్రాబ్లం వస్తుంది అని అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే శరీరంలో రక్తహీనత ఏర్పడ్డప్పుడు ఈ సమస్య అనేది అధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందే మనం ఏం చెప్పుకున్నాము, తింటున్న ఈ కెమికల్ ఫుడ్స్ వల్ల ప్రాబ్లం అని చెప్పుకుంటున్నాము. తర్వాత వచ్చేసి ఈ యొక్క రక్తహీనత అంటే తిన్న తిండి కరెక్ట్గా అరగకుండా ఉండడం ఒకటి ప్రాబ్లము. తర్వాత తిన్న తిండి అరిగిన తర్వాత రక్తం తయారవడము. ఈ సమస్య నుంచి మనం ఎదుర్కోవాలి అనేసి అంటే దానికి మీరేం చేయొచ్చు అంటే ఒక దాని యొక్క జ్యూస్ తీయండి. మొత్తం జ్యూస్ తీసేసి దాని లోపల ఒక గోధుమ లేదంటే జొన్న గింజ అంతా పచ్చి సున్నం వేసేసి కలపండి. అలా పొద్దున సాయంత్రం కలిపేస్తే రక్తం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా ఒక 15 రోజులు చేయండి. ఈ విధంగా చేసుకున్నారంటే ఆటోమేటిక్లీ రక్తం పెరిగిపోతుంది అండ్ రక్తహీనత అనేది సమస్య తగ్గిపోతుంది. నెక్స్ట్, ఎప్పుడైతే రక్తహీనత సమస్య తీరిపోతుందో ప్రతి 24-25 రోజులకు ఒకసారి పీరియడ్స్ వచ్చే సమయం ఏదైతే ఉంటుందో అది ప్రాపర్లీగా పక్కాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే పీరియడ్స్ ప్రాపర్లీ సమయానికి మీకు ఇక్కడ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే
శరీరం లోపల ప్రతి నెల అండాలు విడుదల అవుతుంటాయి. ఎప్పుడైతే సరిగా అండం ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు శరీరం అనేది హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుందన్నట్టు. అయితే సరి అయిన సమయానికి పీరియడ్స్ అవ్వడము, సరి అయిన సమయానికి అండం విడుదలవ్వడము ఇది కరెక్ట్ జరిగిందనుకోండి, శరీరం ఆరోగ్యంగాను, ఆహ్లాదకరంగాను, ఉత్సాహంగాను ఉంటుంది. మరి ఇక్కడ ఈ సమస్య వస్తుంది దేనికి అనేసంటే, సరి అయిన టైంకి బాడీలో రక్తం లేకపోవడం వల్ల, పీరియడ్స్ సరి అయిన టైంకి రాకపోవడం వల్ల శరీరం అనేది ఇబ్బంది పడతా ఉంటుంది. చాలామంది చూసే ఉంటారు, పీరియడ్స్ వచ్చే 5 రోజులు 10 రోజుల ముందు చిరాకు పడ్డము, కోప్పడ్డము, పెళ్ళైపోతే భార్యాభర్తల లోపల విపరీతమైన గొడవలు పడ్డము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లల్లో అయితే చిరాకులు పరాకులు బాగా జరుగుతూ ఉంటాయి, కోప్పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సమస్య రావడానికి మెయిన్ కారణం ఏంటిదంటే ఒంట్లో రక్తం లేకపోవడం అని చెప్పాను ఒకటి. దాంతోపాటు వారి లోపల శరీరం లోపల బలం లేకపోవడం వల్ల అవుతుంది. అయితే ఇక్కడ మనం ఇప్పుడు పీసీఓడికి సంబంధించిన సమస్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే నాడీ వైద్యుడిని సంప్రదించాలి. నాడీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత వారి లోపల వాత కఫ పిత్త దోషాలు ఏమున్నాయో చెక్ చేయించుకోవాలి. అలా వాత పిత్త కఫ దోషాలు మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు పిత్త దోషం ఉందా, వాత దోషం ఉందా ఏదో చూసుకున్న తర్వాత వాటిని బ్యాలెన్స్ చేపించడానికి ప్రయత్నించండి. అలా చేసిన తర్వాత నాడీ వైద్యులు ఏం చేస్తారు అంటే ఘృతకుమారి ఇస్తారు. ఘృతకుమారి కొన్ని మూలికలు కలిపేసేసి మీకు మందుగా ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీ యొక్క గర్భాశయం అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయుర్వేదంలో చాలా మందులు ఉన్నాయి. అయితే పీరియడ్స్ ఆగిపోయినందుకు మందులు ఉంటాయి, పీరియడ్స్ విపరీతంగా వచ్చి రక్తం కోల్పోతున్నందుకు మందులు ఉంటాయి. సో మనము చేయాల్సింది ఏంటంటే గ్రహ చిట్కాల లోపల పీరియడ్స్ సమయం లోపల ఏం తినాలి ఏం తినకూడదు అనేది మనం చూసుకుందాం. ఇవి చెప్పే ఏవైతే థింగ్స్ ఉన్నాయో వీటిని మీరు కరెక్ట్గా తూచా తప్పకుండా పాటిస్తే మీ యొక్క శరీరం లోపల ఈ పీసీఓడి పీసీఓఎస్కి సంబంధించిన సమస్యలు మీరు ఆటోమేటిక్గా తీర్చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ ఉన్న సమయం లోపల ఎటువంటి రకమైనటువంటి డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చి మాంసము మధువు స్వీకరించద్దు. మధువు అంటే డ్రింక్ చేయకూడదు, సిగరెట్ తాగరాదు. తర్వాత వచ్చేసి ఎటువంటి రకమైనటువంటి చైనీస్ ఫుడ్, నూడిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి పదార్థాలు తినకూడదు. ఇలా తింటే ఏమవుతుంది అంటే అప్పుడు శరీరము శుద్ధి చేసే సమయం ఉంటుంది. అయితే శుద్ధి చేసే సమయం లోపల ఎలా ఉంటుంది అంటే గర్భాశయం క్లీన్ అవుతూ ఉంటుంది. ఆ సమయం లోపల నేను చెప్పిన పదార్థాలు మీరు ఒకవేళ తిన్నారే అనుకోండి, ఇక్కడ జరుగుతున్న సమస్య ఏమవుతుంది, ఆ శుద్ధి కార్యక్రమం అనేది ఆగిపోయి శరీరం అనేది ఇబ్బంది పడేసి ఏం చేస్తుందంటే అక్కడ పోయేసి అరుగుదల చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇది సరిగ్గా క్లీన్ కాకపోవడం వల్ల అప్పుడు మీకు గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. మరి అప్పుడు మీరు చేయాల్సింది ఏంది, ఆ సమయం లోపల పండ్లు, ఒక జొన్న రొట్టెలు అండ్ ఏదైనా ఆకుకూరలు జస్ట్ ఫ్రై చేసుకొని అలా మీరు తింటూ ఉండాలి. అండ్ ఎప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు క్యూర్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకెక్కువ అధిక సమస్యలు అనేసి అనిపిస్తే అప్పుడు వైద్యుల్ని మీరు వెళ్ళి కలవచ్చు. సో ఇలాంటి సమస్యలను మీరు ఇంకా సంపూర్ణంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని అనుకుంటే మన స్క్రీన్ పైన ఉన్న నంబర్ ఉన్నది, దానికి మీరు ఫోన్ చేయొచ్చు అండ్ కలిసి మిగతా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఈరోజు ఈ సమస్యని మనం ఇంతటితో మనం ముగించేసుకుందాము. ఓం నమస్తే జీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.